నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఆకుకూరలను అయితే హార్వెస్ట్ చేసుకుని వీటిని హెల్తీగా చక్కగా ఫాస్ట్గా పెంచుకోవాలి అంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలో కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ టైం నేను ఈ ఆకుకూర విత్తనాలు వేసేటప్పుడు వీడియో కూడా పోస్ట్ చేశానండి. 50 రూపీస్ బ్లాక్ టబ్స్ చిన్న ఉంటాయి చూసారా, వాటిల్లో వేశాను. చూడండి ఎంత అంటే లోతు తక్కువ వెడల్పు ఎక్కువగా ఉండే కంటైనర్స్ని ఆకుకూరలకి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. అయితే వీటిలో మొత్తం 4 రకాల ఆకుకూరలు అండి. తోటకూర, ఇది వచ్చేసి కొత్తిమీర, అలాగే పాలకూర, చుక్కకూర, మొత్తం 4 కూడా చాలా హెల్తీగా పెరిగాయి. ఫస్ట్ ఆకుకూరని అలాగే కొంచెం కొత్తిమీర కూడా పాడైపోతుంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. వీటితో పాటుగా అక్కడక్కడ తోటకూర మొక్కలు విత్తనాలు పడి మొలుస్తూ ఉంటాయండి గార్డెన్లో. అవి కూడా చాలా హెల్తీగా పెరిగి అప్పుడప్పుడు మనకి వంటల్లోకి అవసరానికి తగినట్టుగా దొరుకుతూ ఉంటుంది తోటకూర. ఇదిగోండి చూడండి, థర్మాకోల్ బాక్స్లో మట్టిని నింపేసి పాత మట్టిలో ఎరువులు అవి వేసి కలిపి పెట్టాను. అప్పటికప్పుడు మనం ఏ విత్తనాలు కావాలంటే అప్పుడు ఆ విత్తనాలు పెట్టేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. అలాంటి కంటైనర్స్లో ఈ తోటకూర విత్తనాలు అక్కడక్కడ గాలికి పడి మొలిచిన మొక్కలు చాలా హెల్తీగా పెరిగాయి. ఇటు సైడ్ కూడా చూడండి ఇలా వస్తూ ఉంటాయన్నమాట. వీటితో పాటుగా మనం చక్కగా 1-2 కంటైనర్స్లో తోటకూర విత్తనాలు వేసుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి తగినట్టుగా ఆకుకూర అనేది వస్తుంది. అయితే ఇలా చక్కగా పెద్ద సైజు కంటైనర్లో పడి మొలిచిన మొక్కల్ని మనం కట్ చేసుకుంటూ మళ్ళీ హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట ఎక్కువ సార్లు. అదే ఇక్కడ 50 రూపీస్ బ్లాక్ టబ్బు లోతు తక్కువ కాబట్టి కొంచెం మనకి వేర్లతో సహా తీసేసుకోవాలి. ఫస్ట్ పోసుకునేటప్పుడు కొంచెం చిక్కగా పోసేసుకుని బాగా హైట్గా పెరిగిన మొక్కల్ని ఫస్ట్ మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. చాలామందికి డౌట్ ఉంటుంది, గార్డెన్లో అక్కడక్కడ తోటకూర విత్తనాలు పడి మొలుస్తూ ఉంటాయి కదా, అవి ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి. మనం గార్డెనింగ్ చేసేటప్పుడు ఏదో ఒక టైంలో మనం తోటకూర మొక్కల్ని హైట్గా పెంచేసి విత్తనాల కోసం వదిలిపెడుతూ ఉంటాం కదా. ఇదిగోండి ఎర్ర తోటకూర ఇక్కడ చూడండి ఎంత హెల్తీగా బలంగా పెరిగిందో. అయితే దీన్ని నేను విత్తనాల కోసం వదిలిపెట్టేశాను. ఇలా మనం విత్తనాల కోసం మొక్కల్ని వదిలినప్పుడు వీటిలో ఉండే విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి గాలికి కానీ లేదంటే ఈ విత్తనాలను కలెక్ట్ చేసేటప్పుడు కానీ అటు ఇటు చల్లా చెదిరయ్యి మట్టిలో కలిసిపోతూ ఉంటాయన్నమాట. అలా మట్టిలో కలిసిపోయిన విత్తనాలు మనకి అప్పుడప్పుడు మొలకలు వస్తూ ఉంటాయన్నమాట. సో అలా మనకి ఒక చోట నుంచి ఇంకో చోటుకి ఆకుకూర విత్తనాలు, తోటకూర విత్తనాలు ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయండి. అలాగే నెమలి తోటకూర ఇక్కడ వేయకపోయినా దాని అంతటవే విత్తనాలు పడి మొలుస్తూ ఉంటాయన్నమాట. ఆకుకూర చాలా వరకు గార్డెన్లో ప్రత్యేకంగా వేయకపోయినా అలా మొలిచిన మొక్కలే ఎక్కువగా ఉంటాయి మా గార్డెన్లో. ఒకసారి చూడండి, వాటర్ క్యాన్స్లో నేను మట్టిని నింపేసి పెట్టాను. వీటిల్లో అయితే ఏం వేయలేదన్నమాట. ఇటు సైడ్ వాటిలో నేను గోరుచుక్కుడు మొక్కలు వేసాను. ఇగోండి గోరుచుక్కుడు మొక్కలు. లాస్ట్ టైము కట్టెలపై నుంచి వచ్చిన బూడిదని ఆకుల మీద చల్లాను. మంచు కురిసే టైంలో చల్లుకుంటే ఆకులను అలా పడుతుందన్నమాట. అయితే దీనిలో గోరుచుక్కుడు మొక్కలు వేసిన కంటైనర్లోనే ఒక్క మొక్కే చూడండి, తోటకూర మొక్క ఎంత బలంగా వచ్చిందో. సో మనం ప్రత్యేకంగా విత్తనాలు వేయకపోయినా కూడా దాని అంతటా అది అంటే ఆ మట్టిలో ఉండే ఎరువు బలం అంతా కూడా తీసుకుని చాలా హెల్తీగా పెరిగాయి అనమాట. ఇందులో చూడండి ఒక 4 నుంచి 5 మొక్కల వరకు కూడా అలా. వీటిని అయితే నేను అసలు వేయలేదు, ప్రత్యేకంగా వేయకపోయినా వాటంతటవే పడి మొలిచాయి అనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి నెమలి తోటకూర. నెక్స్ట్ ఈ కంటైనర్లో కూడా ఇలా అక్కడక్కడ పడి మొలిచిన మొక్కలే ఎంతో బలంగా మొలిచి మనకి హార్వెస్ట్లకు వస్తూ ఉంటాయి. ఇవి వచ్చేసి కొండ పచ్చిమిరపకాయలు అంటారు కదా, అవండి. 2 కంటైనర్స్లో వేసాను వాటర్ క్యాన్స్లో. ఇదిగోండి. సో ఇప్పుడు ఈ తోటకూర అంతా కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ కంటైనర్లో కోసేద్దాం. వేర్లతో సహా తీసేసుకుంటే కింద ఉన్న చిన్న చిన్న మొక్కలు లేగిస్తాయి అన్నమాట. ఎక్కువగా మనం పోషకాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. మట్టిని కలుపుకునేటప్పుడే కొంచెం మట్టిలో అంటే 1% ఎరువు 1% మట్టి తీసుకుని మిక్స్ చేసుకుని మనం విత్తనాలు వేసేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే కొద్దిగా ఇసుక అలా యాడ్ చేసుకుంటే ఆకుకూరలు అనేవి పడిపోకుండా మొలుస్తాయన్నమాట. విత్తనాలు వేసుకునేటప్పుడే మనం ఒక్కొక్క రకం వెరైటీకి మనం ఒక్కొక్క టిప్ అనేది పాటిస్తూ మనం విత్తనాలు వేసుకుంటే ఇలా సక్సెస్ఫుల్గా మనం ఆకుకూరల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే విత్తనాలు వేసిన
20 నుంచి 25 రోజుల లోపే హార్వెస్ట్కి వచ్చేస్తాయి. కాబట్టి నెక్స్ట్ వెజిటేబుల్స్ పెంచడానికి మీకు మోటివేషన్గా ఉంటుంది. అందులోనూ ఫెయిల్యూర్స్ అనేవి తక్కువగా ఉంటాయండి. ఆకుకూర తోటకూర అయితే ఇంకా చాలా సింపుల్ అనమాట. ఆకుకూరలు అన్నింటిలో కొంచెం కష్టంగా అనిపించేది, కొత్త వాళ్ళు భయపడేది కొత్తిమీర కోసమే. కాకపోతే కొన్ని టిప్స్ అనేవి మనం పాటిస్తే కొత్తిమీరను కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ శీతాకాలం అయితే ఇంకా బాగా పెరుగుతుందండి. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్లో మనం అన్ని రకాల ఆకుకూరల్ని మళ్ళీ విత్తనాలు వేసుకుందాము. వేసేటప్పుడు నేను ఆ వీడియోని మీకు షేర్ చేస్తాను. కొత్తిమీర విత్తనాలు ఎప్పుడు కూడా మనకి కొత్తదని అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలన్నమాట. విత్తనాలు నిలవ ఉంటే అవి జర్మినేషన్ రేట్ చాలా స్లోగా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే విత్తనాలను కానీ వేసుకున్నట్లయితే కొత్తిమీర చాలా హెల్తీగా పెంచుకోవచ్చు. ఈ కొత్తిమీర వేసిన కంటైనర్లోనే మళ్ళీ తోటకూర విత్తనాలు పడి మొలిచాయి. ఈసారి కొత్తిమీర ఏంటంటే పల్చగా మొలిచిందండి. అంటే విత్తనాలు వేసుకున్నవన్నీ కూడా జర్మినేట్ అవ్వలేదు, అయినా కూడా మొలిచిన విత్తనాల వరకు హెల్తీగానే పెరిగింది. నెక్స్ట్ చుక్కకూర ఉన్న కంటైనర్లో కూడా చూడండి. అలాగే అటు సైడు పడిమొలిచిన మొక్కలు ఉన్నాయి కదా, ఇందాక చూపించాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇవే ఎక్కువ కూరకి సరిపోతున్నాయండి, పెద్ద మొక్కలు కదా. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని ఏంటంటే మనం కట్ చేసుకుని ఒక 4-5 సార్లు అలా హార్వెస్ట్లు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏం విత్తనాలు పెట్టలేదు కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మనం మల్టిపుల్గా కూడా ఆకుకూరల్ని పెంచుకోవచ్చు అండి. మల్టిపుల్గా అంటే ఒక కంటైనర్ని 2 రకాల పంటలకు ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ మనం బేర విత్తనాలు పెట్టుకున్నప్పుడు దానిలో ఆకుకూర విత్తనాలు వేసుకుంటే బేర విత్తనాలు మొలకలు వచ్చి అవి తీగలు రావడం స్టార్ట్ అయ్యే టైంకి 15 రోజులు టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు ఆకుకూర మనకి ఒక హార్వెస్ట్కి వచ్చేస్తుంది. అలా అప్పుడు మనకి బేరపాదులు తీగలు రావడం స్టార్ట్ అయ్యే టైంకి మనం ఆకుకూర మొక్కల్ని అంటే తోటకూర మొక్కల్ని వేర్లతో సహా తీసేసుకుంటే బేరపాదు మళ్ళీ హెల్తీగా పెరుగుతుంది అనమాట. సో అలా మల్టిపుల్గా కూడా మనం యూజ్ చేసుకుని ఆకుకూరల్ని పెంచుకోవచ్చు. కంటైనర్స్ని యూజ్ చేసుకోవచ్చు మల్టిపుల్గా. ఈరోజు తోటకూర వండుదాం అని చెప్పి కొంత కోస్తాను. ఎంత వచ్చిందో చూసారా. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఇలా ఎరువులు అంటే మందులు అలాంటివి ఏమీ వేయకుండా చక్కగా ఆర్గానిక్గా సహజ సిద్ధమైన ఎరువులను ఉపయోగించి పండించుకున్న ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా హెల్తీగా ఉండే ఆకుకూరల్ని మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా బయట మార్కెట్లో కొనుక్కోలేమన్నమాట. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు అండి. సో కొత్తిమీరని కూడా తీసేద్దాం, పాడైపోద్ది మళ్ళీ ఉంచిన. మళ్ళీ వేద్దామండి కొత్తగా విత్తనాలు. ఏం జరిగిందంటే ఇటు సైడ్ విత్తనాలు వేసిన వారం రోజుల్లోపే కోతులు అవి వచ్చి కూడా ఈ కంటైనర్స్ని పక్కకు పడేయటం అలా కూడా జరిగాయి అన్నమాట. కొంచెం చిన్న ఫెయిల్యూర్స్ అనేవి మనకి గార్డెనింగ్ చేసేటప్పుడు కూడా వస్తూ ఉంటాయి. అవి మనం విత్తనాలు వేసే క్రమం కరెక్ట్గా ఉన్నా కూడా వాతావరణం అది కూడా అనుకూలించాలి. సో ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మనం డిసప్పాయింట్ అవ్వకూడదు అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా హెల్తీగానే పెరిగింది కొత్తిమీర, కానీ అన్ని విత్తనాలు జర్మినేట్ అవ్వకపోబట్టి ముద్దగా కనపడట్లేదు అనమాట కంటైనర్లో. ఈసారి ఇదే మట్టిని కింద వేసేసి ఎప్పుడైనా కూడా ఒక పంట అయిపోయిన తర్వాత మట్టి బాగానే ఉంది కదా అని చెప్పి మళ్ళీ డైరెక్ట్గా అదే కంటైనర్లో మనం వేరే విత్తనాలు ఆకుకూరలైనా లేదంటే పెద్ద సైజు కంటైనర్స్లో కూరగాయ బాతులైనా కూడా డైరెక్ట్గా పెట్టుకోకూడదండి. పంట అయిపోయిన తర్వాత ఆ మట్టిని కింద వేసేసి కొంచెం ఆరబెట్టి దానిలో మళ్ళీ కొంత ఎరువు కొద్దిగా వేపపిండి మీ దగ్గర ఉంటే వేపపిండి కూడా వేసుకుని కలుపుకుని అప్పుడు మళ్ళీ మనం ఆ డ్రైనేజ్ హోల్స్ అవి చెక్ చేసుకుని ఆ మట్టిని నింపుకుని అప్పుడు విత్తనాలు పెట్టుకుంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. మట్టి అనేది ఎప్పుడు కూడా గుళ్ళ చేసుకుంటూ ఉండాలి. 15 రోజులకు ఒకసారి పెద్ద సైజు కంటైనర్స్లో అయితే. అసలు ఆకుకూరలకైతే విత్తనాలు వేసేటప్పుడు మట్టిని కలుపుకుని విత్తనాలు వేసేటప్పుడే కొంచెం మనం జాగ్రత్త అనేది తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఏంటంటే మనం వాటర్ అది కొంచెం స్లోగా షవర్ లాగా చేసుకుంటూ ఆకుకూరలను పెంచుకుని ఇలా హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట. ఎంత మంచి స్మెల్లోనండి. ఇటు పక్కకు వస్తే వాటర్ పోయటానికి కూడా ఎంత మంచి అరోమాను. బట్ ఎన్ని రకాల ఆకుకూరలు పండించినా కూడా కొత్తిమీరను పండించి హార్వెస్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఆ హ్యాపీనెస్ డబుల్ ఉంటుందండి.
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత మంచి ఘాటైన వాసన, బయట షాపుల్లో కొన్న దానికంటే కూడా డబల్గా అరోమా వస్తుందండి. మేబీ అది పెంచిన ప్రేమ వల్ల మరి ఏమో తెలియదు, కానీ నిజంగా అండి చాలా మంచి అరోమా అనమాట. సో పాలకూర అలాగే చుక్కకూరని నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే ఇంకొక సెకండ్ బ్యాచ్లో కూడా మనం విత్తనాలు వేసుకుందాం, ఆకుకూర విత్తనాలు. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.